కొన్ని వేల మందితో కలిసి నడిచావుగా. చదువుకున్నప్పుడు కానీ, తిరిగినప్పుడు కానీ, ఉద్యోగ వ్యాపారంలో కానీ ఏనాడైనా అన్యులకు ఈ సువార్త, అన్యులంటే విగ్రహాలు కాదు, దేవుని ఎరగన వాళ్ళు, దేవుని సత్యం తెలియని వాళ్ళు, దేవుని యొక్క కృపను పొందని వాళ్ళు అనేక మందితో నీకు లావాదేవీలు ఉన్నాయి, వ్యాపార వ్యవసాయాలు ఉన్నాయిగా. మరి యేసుని గురించి ఎందుకు చెప్పలేకపోయా? బైబిల్ లేఖనంలో ఆ సమాచారం చెప్పడానికి కొంతమంది జీవితాన్ని సమర్పించుకున్నారు. మీకు అర్థమయ్యే రీతిలో అన్నీ తెలిసిన వాక్యాలే కదా. ఆ నయమాను కుష్ఠరోగంతో బాధపడుతుంటే అక్కడికి వెళ్ళిన చిన్న మాట చెప్పిందిగా, నా యజమానుడు క్షేమంగా ఉండాలి అంటే నేను వచ్చిన స్థలంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళితే నా యజమానుడు బాగుపడతాడు. సువార్త చిన్నగానే ఉందిగా. ఆ ఒక్క సువార్తతోనే కదా నెమ్మదిగా తన జీవితం దేవుని దగ్గరకు రావడం, స్వస్థత పొందడం,